దారుగండి నా పేరు. భద్రాచలం డిపో డ్రైవర్ని నేను. అన్యాయంగా నేను టికెట్ కొట్టినాక కూడా నువ్వు టికెట్ కొట్టలేదు అని చెప్పేసి 570 రూపాయలు నా మీద కేసు రాసి నాకు తెలియకుండానే డిపో స్క్వేర్ పెట్టేసి నాకు తెలియకుండానే డిఎం గారు, ఆర్ఎం గారు, ఈడీ గారు సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఆర్టీసీలో? ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? టికెట్ కొట్టిన తర్వాత కూడా నాకు ఎంక్వైరీలో కూడా నేను చెప్పినాక కూడా మేడం గారు 2-3 సార్లు కూడా అన్నది నేను తప్పు లేదు కదా, ఎందుకు మీరు ఆయన మీద కేసు రాశారంటే, లేదు మేడం ఆల్రెడీ నాకు నీ టికెట్ కొట్టిన ప్యాసింజర్లు బెదిరిస్తే పోలీసు వాళ్ళకు పెట్టి వేధిస్తానని చెప్తే వాళ్ళు పారిపోయారు బస్ దిగి. అయినా సరే డిఎం గారికి చెప్పినా డిఎం గారు ఏం లేదు. రెండోది డిప్యూటీ ఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను 10 సంవత్సరాలు ఒక బెస్ట్ స్టాప్ డ్రైవర్గా పనిచేశాను సార్, 5,000 లీటర్లు సేవ్ చేసి ఉంటాను నేను బెస్ట్ కేంపులుగా, నేను 530 రూపాయల గురించి కక్కుర్తుపడే మనిషినా సార్ నేను అని చెప్పేసి అంటే, నాకు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ, నువ్వు దొంగతనం చేసినావు, నిన్ను సస్పెండ్ చేయడం జరుగుతుంది, ఏదన్నా ఉంటే పై ఎత్తున మాట్లాడుకో అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. కనీసం మెట్ల దగ్గర పోతే మెట్ల దగ్గర కూడా రానిట్లేదు సార్. ఆర్ఎం గారు కానీ, డిప్యూటీ ఆర్ఎం గారు కానీ, ఈడీ గారు కానీ, అంత పాపం ఏం చేసినాం ఆర్టీసీ వాళ్ళం? మేము ఏం పాపం చేసాం సార్? ప్రతిసారి తిరిగి కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి సార్. అటు నుంచి ఈడీ గారిది అయిపోయింది మేడం. ఈడీ గారు అయిపోయిన తర్వాత ప్రజాభవనం అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు సంవత్సరం బట్టి ప్రజాభవన్కి తిరగడం జరుగుతుంది. తిరిగి మేడం గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక 330 మందికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేసి 1 మంత్గా వస్తుంది. ఆల్రెడీ కౌన్సిలింగ్ అనేది ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ మాకు డిఎం గారు సస్పెండ్ చేస్తే ఆయన కౌన్సిలింగ్ చేస్తే సస్పెండ్ చేస్తాడు. రెండోది డిప్యూటీ ఆర్ఎం గారు అయినా కౌన్సిలింగ్ చేస్తే చేస్తారు. తర్వాత ఆర్ఎం గారు అయినా కూడా మమ్మల్ని కౌన్సిలింగ్ చేసిన సస్పెండ్ చేయడం అంటే కౌన్సిలింగ్ అంటే మాకు ఒక క్లాసిఫికేషన్ చేస్తాడు. నేను 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నా సార్. 14 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఈ సస్పెన్షన్ చాలా వరకు ఇప్పటివరకు చాలా మంది వచ్చారు ప్రజావాణికి ఈ సస్పెన్షన్ మీద. ఎందుకంటే పనిమాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుట్రపూరితంగా చేస్తుందా, లేదంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది? గత ప్రభుత్వం చేసిన కుట్రపూరితమైన పనికి ఈ రోజు కార్మికులు మొత్తం కూడా ఇంత బాధపడుతున్నారు. కేవలం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కార్మికులని వేధింపులకు గురి చేసి యూనియన్లు లేకుండా తీసి పక్కన పెట్టేసి, రెండోది ఏ చిన్న కేసు అయినా సరే ముందు కార్మికులు తీసి పక్కన పెట్టండి. వాళ్ళు తప్ప ఒప్ప చూడొద్దు. ఎంతవరకు కార్మికులు తగ్గించుకుంటారండి. తెలంగాణ సపరేట్ అయినప్పుడు వేరుపడ్డప్పుడు 59,000 మంది కార్మికులు మేము. 59,000 కార్మికులు ఇవాళ 32,000 మంది కార్మికులు ఉన్నాం. సారీ 41,000 మంది కార్మికులు ఉన్నాం. 59,000 కార్మికులు ఏదైతే పని చేశారో ఇవాళ 42,000 మంది కార్మికులు కూడా అదే పని చేస్తున్నాం. అంత కష్టపడుకుంటూ మన సంస్థ మన కుటుంబం లాంటిది, మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. మనమే కష్టపడకపోతే మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని చెప్పేసి కష్టపడి రూపాయి కూడేసి 36 మంది ఉండవలసిన బస్సులో 39 మందిని తీసుకొని వస్తా ఉంటే కావాలని చెప్పి ఒక కక్షపూర్వకంగా నా మీద కేసు రాశారు. ఇది కేసీఆర్ గారు ఎప్పుడైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినారో అప్పటి నుంచే ఇది స్టార్ట్ అయింది. ఈ టార్చర్ స్టార్ట్ అయింది ఆర్టీసీ కార్మికులకి.